జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జై శ్రీమన్నారాయణ. రియల్ ఫ్లిక్ డివోషనల్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనము ద్వాదశ రాశి వార ఫలాలు మనం తెలుసుకుందాం. అంటే 23/6/2024 నుంచి 29/6/2024 వరకు ఈ వారం రోజుల్లో ఈ ద్వాదశ రాశి ఫలాలను తెలుసుకుందాము. ఏ రాశి వారు ఏ దేవతను ఆరాధించాలి, ఆ పరిహారాలు ఏమిటి అన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఈ ద్వాదశ రాశులు విష్ణుమూర్తి యొక్క ద్వాదశ నామాలలో ప్రతీక. అంటే కేశవాది దామోదరాంతం 12 నామాల యొక్క ప్రతీకే ఈ ద్వాదశ రాశులు. ఇప్పుడు ముందుగా మనం మేషరాశి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఫలితాలని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మేషరాశి వీరికి ఇంటా బయట ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. గృహంలో శుభకార్యాలపై నిర్ణయాలు తీసుకుంటారు. నూతన వాహనాలు, స్థిరాస్తుల కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. పాత బాకీలు ఏదైనా ఉంటే కనుక అవి ఈ వారం వసూలవుతాయి. అలాగే విద్యార్థులకు అనుకున్న అవకాశాలు అందుకుంటారు. దైవ సేవా కార్యక్రమాల్లో కుటుంబ సభ్యులతో కూడా అందరూ పాల్గొంటారు. పాత సంఘటనలు గుర్తు తెచ్చుకుంటారు. వ్యాపారాల్లో ఒత్తిడులు అధిగమించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో విలువ పెరుగుతుంది. అన్ని రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ వారం ప్రారంభంలో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. వీరికి అర్ధనారీశ్వర అష్టకము పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. ఉద్యోగాలలో విలువ పెరుగుతుంది. అన్ని రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వీరికి వారం ప్రారంభంలో ఊహించని వివాదాలు కలుగుతాయి కాబట్టి వీరు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. అలాగే ఆరోగ్యపరంగా కూడా కొంత చికాకు పరుస్తాయి. ఎందుకంటే వీరికి ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి కాబట్టి వీరు అర్ధనారీశ్వర అష్టకాన్ని పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. అలాగే వీరు శివారాధన చేయడము, శివాలయానికి వెళ్ళి ఆ స్వామిని ప్రార్థించడం వల్ల వీరికి సత్ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు విస్తృతమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని కీలక విషయాలు చర్చిస్తారు. ఆప్తుల నుండి శుభకార్యాలతో బంధువులతో పాల్గొంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగుల కష్టం ఫలిస్తుంది. సంతాన విద్యా విషయాలు సానుకూలంగా సాగుతాయి. వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో మీ పనితీరుకు అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు అనుకూల ఫలితాలు ఉంటాయి. ఈ వారం ప్రారంభంలో ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. వీరి కుటుంబ విషయంలో ఆకస్మిక నిర్ణయాలతో కొంత మార్పు ఉంటుంది. వీరికి దక్షిణమూర్తి అలాగే పంచరత్న స్తోత్ర పారాయణంతో పాటుగా వీరు ఆ దక్షిణమూర్తి స్వామిని ఆరాధించడం వలన శుభ ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వీరికి ఎప్పటి నుంచో ఏదైనా ఇల్లు కట్టుకోవడానికి కానీ దానికి ఏదైనా ఆలోచనలు ఉంటే కనుక ఈ వారంలో ఏదైనా మీరు చేసుకోవడానికి మంచి అవకాశం. అలాగే ఎప్పటి నుంచో రావాల్సినటువంటి బాకీలు కూడా ఈ వారంలో వసూలవుతాయి. అలాగే ఆధ్యాత్మిక సేవ కార్యక్రమంలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు పొందుతారు. మీరు
ఇన్ని రోజులు మీరు ప్రయత్నం చేసినా కూడా కానీ రాని ఉద్యోగాలు ఈ వారంలో ఖచ్చితంగా కూడా మీకు వస్తాయి. అలాగే వారం మధ్యలో ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలలో పెట్టిన పెట్టుబడుల్లో పురోగతిలో సాధిస్తారు. రాజకీయ వర్గాలకు అరుదైన అవకాశాలు అందుతాయి. వారం మధ్యలో ఇతరులతో వివాదాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి. వీరికి కొంత ఆర్థికంగా కూడా ఇబ్బందులు వస్తాయి. వచ్చినటువంటి ఏదైతే మీరు సంపాదించిన సొమ్ము ఏదైతే ఉంటుందో అలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. దానివల్ల మీరు కంగారు పడాల్సింది ఏమీ లేదు. వీరు నవగ్రహ స్తోత్ర పారాయణంతో పాటుగా ఆంజనేయ స్వామిని దర్శించడము, ఆంజనేయ స్వామిని ఆరాధించడం వలన సకల శుభ ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా కుటుంబ సభ్యులతో చాలా తక్కువగా మాట్లాడటం, ఆచిచూచి మాట్లాడటం చాలా మంచిది. ఆకస్మిక ప్రయాణాల వలన తగిన విశ్రాంతి ఉండదు. ఇంటా బయట బాధ్యతలు చికాకు వస్తాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్య విషయంలో కొంత చికాకు తప్పవు. విద్యార్థులకు శ్రమపడ్డ ఫలితం కనిపించదు. కాబట్టి విద్యార్థులు ఇంకా బాగా కృషి చేయాలి. గృహ వాహన కొనుగోలు యత్నాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆకస్మిక స్థానచలన సూచనలున్నవి. కొన్ని రంగాల వారికి ఒత్తిడులు తప్పవు. వారం మధ్యలో దూరపు బంధువుల ఆగమనము ఆనందం కలిగిస్తుంది. ఆకస్మిక ధన వస్తు లాభాలు పొందుతాయి. వీరు గణేష కవచంతో పాటుగా ఆ గణేశుణ్ణి గరికతో ఆరాధన చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వారు చేపట్టిన పనులలో శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. రావలసిన సొమ్ము సకాలంలో అంది అవసరాలు తీరుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ప్రముఖులతో చర్చలు అనుకూలిస్తాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కొన్ని వ్యవహారాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటి నిర్మాణ యత్నాలు కూడా అనుకూలంగా సాగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అలాగే ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. చిన్న తరహా పరిశ్రమలకు అరుదైన ఆహ్వానాలు పొందుతారు. వారం చివరిలో బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా అవసరము. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అలాగే వీరు అనారోగ్యం మీద కూడా కాస్త శ్రద్ధ అనేది పెట్టవలసింది. వీరు కామాక్షి స్తోత్ర పారాయణంతో పాటుగా మహాలక్ష్మి అమ్మవారిని కనుక పూజిస్తే వీరికి సకల శుభ ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. సంతాన వివాహ శుభకార్యాలపై చర్యలు సఫలమవుతాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పాత విషయాలు జ్ఞాప్తికి వచ్చి బాధిస్తాయి. వ్యాపారులు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో నూతన హోదాలు పొందుతారు. అన్ని రంగాల వారికి సమస్యలు తొలగుతాయి. వారం ప్రారంభంలో ధనపరంగా ఇబ్బందులు కలుగుతాయి. వీరు రామ అష్టకం పారాయణంతో పాటుగా ఆ రామచంద్రస్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని ఆరాధన చేయడం వల్ల సకల శుభ ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈ తులారాశి వారికి ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. వారం ప్రారంభంలో సన్నిహితుల నుండి అందినటువంటి సమాచారం సంతోషాన్ని కలిగిస్తుంది. తన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అలాగే నూతన విద్యావకాశాలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధువులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. మిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు. నూతన వాహనం కొనుగోలుకు ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలలో ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. ఉద్యోగమున అధికారులతో వివాదాలు రాజీ చేసుకుంటారు.
చిన్న తరహా పరిశ్రమలకు నూతన అవకాశాలు దక్కుతాయి. వారం చివరిలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మిత్రులతో వివాదాలు కలుగుతాయి. వీరు కనకదార స్తోత్ర పారాయణంతో పాటుగా మహాలక్ష్మీ అమ్మవారిని పూజిస్తే సకల శుభ ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి సంఘంలో పేరు కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. బంధుమిత్రుల నుంచి శుభకార్యాలు ఆహ్వానాలు అందుతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. వీరికి చాలా కాలంగా వేధిస్తున్నటువంటి అనారోగ్య సమస్యలు ఈ వారం పరిష్కారం అవుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. చిన్న తరహా పరిశ్రమలకు పెట్టుబడులు అందుతారు. ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు. వారం మధ్యలో కుటుంబమున వివాదాలు చికాకులు ఏర్పరుస్తాయి. ఖర్చులు అదుపు చేయడం కష్టం. వీరు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చేస్తూ ఆ విష్ణుమూర్తిని పూజించడం వల్ల సకల శుభ ఫలితాలు పొందుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వీరికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రయాణంలో కొత్త వ్యక్తుల పరిచయాలు లభిస్తాయి. గృహ కొనుగోలు ఆలోచనలకు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక విషయాలలో మరింత పురోగతి సాధిస్తారు. విద్యార్థుల ప్రతిభ పాఠవాలు వెలుగులోకి వస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని కీలక విషయాలను తెలుసుకుంటారు. వీరు పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. వ్యాపారాలలో భాగస్వాముల సహాయంతో విస్తరిస్తారు. ఉద్యోగస్తులకు సంతోషకరమైనటువంటి వార్తలు తెలుస్తాయి. అన్ని రంగాల వారికి యోగదాయకంగా ఉంటుంది. వారం ప్రారంభంలో మానసిక సమస్యలు బాధిస్తాయి. కుటుంబంలో మరింత ఒత్తిడులు పెరుగుతాయి. వీరు దత్తపంజర స్తోత్ర పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా సాగుతుంది. కీలక వ్యవహారాలలో సన్నిహితుల సహాయం అందుతుంది. నిరుద్యోగులకు నూతనోత్సాహంతో అవకాశాలు అందుకుంటారు. వ్యాపారాలకు నూతన పెట్టుబడులు లభిస్తాయి. గృహ వాహనాలు కొనుగోలు అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగమున కొన్ని వివాదాలు అత్యంత తేలికగా పరిష్కరించుకుంటారు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహకరంగా పెరుగుతాయి. అన్ని రంగాల వారి అంచనాలు నిజం కాగలవు. విద్యార్థులకు అరుదైన అవకాశాలు దక్కుతాయి. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యంతో బాధిస్తారు. మిత్రుల నుంచి ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. వీరు హయగ్రీవ స్తోత్రాన్ని పారాయణం చేయాలి. దానివలన వీరికి శుభ ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆర్థిక పరిస్థితి గతం కంటే మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. దాయాదులతో వివాదాలు కొలిక్కి వస్తారు. దూర ప్రాంతాల మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. గృహ నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు మీలో ఉత్సాహాన్ని కలిగిస్తాయి. బంధుమిత్రులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలలో ఊహించిన దానికంటే అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగాలు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు. కొన్ని రంగాల వారికి అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. వారం మధ్యలో బంధువులతో మాటా పట్టింపులు మానసిక అశాంతి కలిగిస్తాయి. ధనపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. వీరు హనుమాన్ చాలీస పారాయణం చేస్తూ వీరికి ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారని చెప్పేసి కోరుకుంటున్నాను. తదుపరి మీనరాశి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. పలుకుబడిన వారు పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. శుభకార్యాలకు కుటుంబ సభ్యులతో హాజరవుతారు. వ్యాపారాలు క్రమక్రమంగా విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగి ఉత్సాహంగా ముందుకు సాగుతారు.
వారం చివరిలో అనుకోని ఖర్చులు ఉంటాయి. కుటుంబ బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వీరు శ్రీ వెంకటేశ్వర స్వామి వజ్ర కవచ స్తోత్రాన్ని పారాయణం చేస్తూ వీరు ప్రతిరోజు కూడా ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే శుభ ఫలితాలను పొందుతారు. ఈ వార ఫలితాల్లో అందరూ కూడా ఏమేమి చేయాలో, ఏ దేవతను దర్శనం చేసుకుంటే ఏమి ఫలితాలు కలుగుతుందో మీకు చెప్పడం జరిగింది. కాబట్టి మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మీకు అనుకున్న పనులన్నీ కూడా జరగాలి అంటే ఆ పరమాత్మను పూజిస్తూ ఆ పరమాత్మపై విశ్వాసాన్ని కలిగి ఉంటే అన్నీ కూడా మీకు సత్ఫలితాలు పొందుతాయని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.